బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, లక్ష్మీదేవి మనకు కలగాలి అనంటే, ఆవిడ అనుగ్రహం కలగాలి అనంటే, అనుకున్న విధంగా మనకు డబ్బులు సమకూరాలంటే అసలు ఏం చేయాలి అని మనం కొన్ని వీడియోస్లో మాట్లాడుకోవడం జరిగింది. సరే, మీరు చెప్పినట్టుగా విధానాలు ఆచరిస్తాము, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మనకు అనుకున్న విధంగా ఆ డబ్బు సమకూరుతుంది. మరి వచ్చిన డబ్బు నిలవకుండా ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక 50,000 సంపాదించాము అని అంటే అందులో 40,000 కాస్త ఈఎంఐలకని, ఇళ్ళ రెంట్లకని రకరకాలుగా వెళ్ళిపోతూనే ఉన్నాయి తప్ప డబ్బు అనేది ఎక్కడ మిగిలేటట్టుగా కనిపించట్లేదు ప్రస్తుత రోజుల్లో. నిజంగా ఇలా అవ్వకుండా ఎక్కడికక్కడ మంచి ఒక ప్లానింగ్ ప్రకారంగా వచ్చిన డబ్బు నిలవాలి, మన ఖర్చులు అన్నీ కూడా తగ్గాలి, పొదుపుగా ఉండాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కోపం రాదుంటే ఒక మాట చెప్తానమ్మా. ఇవాళ వాతావరణం ఎలా ఉందంటే నిరంతరం యుద్ధ ప్రతిపాదిక. యుద్ధం చేయకపోతే మనకు బ్రతుకు లేదు. ఇవాళ మీరు, నేను, ఆయన, ఈయన ఎవరైనా సరే ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు యుద్ధం చేస్తూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. పోరాడట్లేదా వేరే వ్యక్తికి మనం ఆహారం అయిపోతున్నాం. ఇందులో ఒక మనిషిని తప్పు పట్టడానికి కూడా మన దగ్గర అర్హత లేదమ్మా. ఎట్లా అంటే, మీరున్నారు, నేనున్నా, మనకి వాళ్ళ భగవంతుడి వల్ల ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ₹1 అవసరం లేదనుకుందాం. కానీ ఇంకొక వ్యక్తి ఉంటాడు, అతనికి కుటుంబ జీవన విధానం నడవాలి అని అంటే అతనికి టార్గెట్ పెడతారు. నెలకి ఇన్ని క్రెడిట్ కార్డులు అంటగట్టాల్సింది ఎవరికైనా సరే టార్గెట్. అతను అట్లా అంటగట్టకపోతే అతని కుటుంబం పోషణ వెళ్దు. అతని కుటుంబ పోషణ కోసం, భార్య బిడ్డల కోసం అతను ఏదో ఒక రకాలు, నీకేం పర్లేదు నేను చూసుకుంటా, అంత దీని ఎంత అవుతుంది ఇంత అవుతుంది అని చెప్పి మీకు అంటగట్టేశారు. బాగానే ఉంది. అప్పటి వరకు కూడా మనకు లేనిపోయిన అవసరాలన్నీ కూడా అప్పుడు మనకు ఆ క్రెడిట్ కార్డు మన దగ్గరికి రాగానే మనకు అవసరాలు గుర్తొస్తున్నాయి. మనకి ఎందుకు మంది కాదు కానీ పక్కన పడేట్లా, మనం కూడా పక్కన పడేస్తున్నామా? పక్కన పడేట్లా. అది చూడంగానే 45 రోజులు టైం ఉందిగా, మనం వాడుకుందాం, కట్టేద్దామని అనుకుంటాం. క్రెడిట్ కార్డ్స్ పైన ఆఫర్లు కూడా ఉంటాయి కదా, అదే మనం వాడేస్తున్నాం. కానీ 45 రోజుల తర్వాత మనం వాడే డబ్బు మనం కట్టగలమా కట్టలేమా, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది, ఈ ఇన్కమ్లో మనం ఎన్ని ఖర్చులు పోతున్నాయి, ఎన్ని ఖర్చులు పోతే ఎంత మిగులుతుందో మనం కట్టగలమా అనేటువంటి ఆలోచన చేయట్లా, వాడేస్తున్నాం. కట్టట్లా, వాడంతా కట్టేసి వెళ్ళిపోయాడుగా, రికవరీ వాడి ఇంకోటి వస్తాడు. ఇక నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఎందుకంటే మీ మీద కక్ష లేదు అతనికి, మీ మీద కోపం లేదు, అతని జీవితం అది, జీవన విధానం. అతను మిమ్మల్ని గట్టిగా ఏదన్నా అరిచో గిరిచో డబ్బు తీసుకెళ్ళకపోతే అతని కుటుంబం గడవదు. వ్యక్తిగతంగా మీ మీద ఎలాంటి కక్షలు ఉండవు, కానీ అతను భుక్తి వెళ్ళాలి కుటుంబం. ఇది జీవితకాలం ఇంతేనా? దీనికి ఎక్కడికైనా ఒక చోటుకు రావాలనుకునేటువంటి దానికి ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఇంట్లో దుమ్ము ధూళి ఏది ఉండకూడదు అని చెప్పి. దుమ్ము ధూళి మన ఇంట్లో లేదు అని అంటే కుబేరుడు అంటే ధనవంతుల జాబితాలో మనం జరిపినట్టేనండి. ఎట్లా? మామూలుగా కూడా దీనికి ప్రధానంగా రేపు అమావాస్య రోజు నాడు ధూమావతి అమ్మవారి ఆరాధన చేయటం వలన మంచి ఫలితం పొందుతారు. ధూమావతికి నమః అనుకుంటూ ధూమావతి అమ్మవారు ఆవిడ ఎలా ఉంటుంది అంటే, మాసిపోయిన బట్టలు కట్టుకొని, తెలుపు లేదంటే బూడిద రంగు మాసిపోయిన బట్టలు కట్టుకొని, జుట్టు విరబోసుకొని, మొహాన బొట్టు లేకుండా, వైధవ్యం గల స్త్రీ ఉన్నట్టుగా వికార రూపంతో, చేతిలో చీపిరి చాటా పట్టుకొని ఉంటుంది ఆవిడ. దశమహావిద్యల్లో ధూమావతి అమ్మవారు అలా ఉంటుంది. ఆవిడ మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసి చేతవతల పడేస్తుంది. ఆ చీపిరితో మొత్తం క్లీన్ చేసి చాటతో ఎత్తవతల పడేస్తుంది ఆవిడ. అలా కూర్చొని, అంటే ఆవిడ వచ్చి ఊడ్చడం కదా నేను అనేది, ఆవిడని ఆరాధించడం వల్ల మనకు అలా జరిగేది. మన ఇంట్లో ఎప్పుడైతే కనుక దుమ్ము ధూళి లేదో మనం ధనవంతుల జాబితాలో చేరిపోయినట్టే. ఇప్పుడు కొంతమంది ధనవంతులు ఇళ్ళకెళ్ళండి మీరు, వాళ్ళకేం లేదు, రోజు అందులోంచి గ్లాస్ తీస్తాడు, శుభ్రంగా తుడుస్తాడు, మళ్ళీ అక్కడ పెడతాడు. అతని పని రోజు అదే, వచ్చి గ్లాస్ ఐటమ్స్ మొత్తం ఒకరు తుడుస్తాడు, ఇంకో ఐటమ్స్ మొత్తం ఇంకొకరు తుడుస్తారు. వాళ్ళకి వేరే పని ఏమైనా ఉంటుందా?
వాళ్ళకి నెలకు ఒక 15,000 20,000 జీతం ఇస్తారు. ఇట్లా ఒక 10 మందికి జీతం ఇస్తున్నారంటే నెలకు వచ్చేటప్పటికి 2 లక్షల జీతాలు పోతున్నాయి. సంవత్సరానికి 24 లక్షల జీతాలు ఇస్తున్నావు అంటే భగవంతుడు ఆ పొజిషన్లో నేను ఉంచినట్టే కదా. ఆ పరిస్థితి మనకు రావాలి. ఈఎంఐ అనేటువంటి భారం నుంచి మనం బయటపడాలి. ఆలోచన వచ్చి మనకు బ్యాలెన్స్డ్గా జీవితం మనకు కావాలి అనుకుంటే ధూమావతి అమ్మవారి ఆరాధన శ్రేయస్కరం. కానీ ఇవి ఉగ్రదేవతలు ఆరాధించకూడదు అంటారు కదా గురుగారు. చాలా తప్పు. దేవతలలో ఉగ్రము శాంతము అనేటువంటిది ఉండదమ్మా. మనం ఆరాధించే విధానాన్ని అనుసరించే ఉంటుంది. ఇప్పుడు మీకు ఓం నమ శివాయ తెలుసుగా. ఈ ఓం నమ శివాయ 5 అక్షరాలతోటి చనిపోయేటువంటి మనిషిని బ్రతికించవచ్చు, బ్రతుకున్న మనిషిని చంపేయచ్చు. మరి ఓం నమ శివాయ ఉగ్రమా? కాదు కదా. అంటే ఆ సాధన చేసేవాడు ఎలా సాధన చేస్తాడో అలా శక్తి వస్తుంది వాడికి, అంతే. అమ్మవారిలో ఎలాంటి దోషం లేదండి. మనం ఎలా ఆరాధన చేస్తే, ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఒక తండ్రికి కూతురు ఎంతో గొప్పగా కనిపిస్తుంది, కనిపిస్తుందా? అన్నయ్యకి చెల్లెలు చాలా గొప్పగా కనిపిస్తుంది. అలాగే పక్కింటి ఆవిడ ఎంతో అందంగా కనిపిస్తుంది. భర్తకి భార్య వచ్చేటప్పటికి నాయన దీన్ని నేను తట్టుకోలేనరా భగవంతుడు అనిపిస్తుంది. అంటే నీ చూసే చూపు. తండ్రికి కూతురుగా స్త్రీనే, చెల్లెలుగా స్త్రీనే, పక్కింటి ఆవిడ స్త్రీనే, నీ భార్య స్త్రీనే. కానీ నువ్వు చూసే చూపు ఎలా ఉంది? ఆ విధానాన్ని అనుసరించి ఒక మనిషికి గొప్పగా ఉన్నత స్థాయిలో కనిపించినటువంటి కూతురు ఇంకొక మనిషి దగ్గర వచ్చి నేను దీన్ని నేను భరించలేనురా అంటున్నాడు. చూసారా? అంటే అక్కడ మనం చూసే విధానాన్ని అనుసరించి ఉంటుంది. మంచిగా చూసామనుకోండి మంచిగానే కనిపిస్తుంది, లేదనుకోండి ఆయన కూతురుగా చూస్తే ఆయన కూతురుగానే కనిపిస్తుంది, నా భార్య అనుకుని చూస్తే అలా గొప్పగానే కనిపిస్తుంది. సో అలానే అమ్మవారి విషయానికి వస్తే మనం ఏ విధానాన్ని అయితే అనుసరిస్తామో ఆ రకంగా ఆవిడ మనకి ప్రత్యక్షం ఇస్తుంది. మరి ఉగ్రంగా ఎందుకు కనిపిస్తారు వాళ్ళు అంటే రాక్షసుల్ని భయపెట్టడం కోసమే. అంటే రాక్షసులు అంటే లోపల ఉండేటువంటి రాక్షసత్వం ఉంటుంది. అమ్మో ఆవిడంత ఉగ్రంగా ఉన్నారు, ఆవిడకి పూజ చేస్తే మనకి ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా ఉండవనేటువంటి విషయంలో ముందర స్థితిగానే ఆ భయాన్ని దృష్టిలో ఉంచుకొని పాపం చేయకుండా ఉంటారని చెప్పి కాస్త వాళ్ళు అట్లా ఉగ్రంగా కనిపిస్తుంటారు. కానీ ఉగ్రదేవతలు కదమ్మా. ఆ ధూమావతి అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే ఎంత శుచిస్మితంగా శుచిర్భూతంగా ఉంటుందంటే వాళ్ళ కుటుంబము. ఏం లేదు, ఆవిడనేం లేదు నాకు ఇది పోవాలి, నాకు ఇది పోవాలి, నాకు ఇది పోవాలని ఆరాధించి నాకు ఇది కావాలని పిలవద్దు. ఆవిడ వరకు వస్తే నాకు ఇది కావాలని చెప్పదు. నాకు ఇది పోవాలి, నాకు ఇది పోవాలి, నాకు ఇది పోవాలి, నాకు ఇది అంటే మన చుట్టూతో ఉండేటువంటి నెగిటివ్ పోతేనే పాజిటివ్ లోపలికి వస్తుంది. నెగిటివ్ ఉందనుకో పాజిటివ్ ఎక్కడ వస్తుంది? రాదు కదండి. సో అలానే మన చుట్టూతో ఉన్నటువంటి నెగిటివ్ విపరీతంగా ఉంది. ఆ నెగిటివ్ ఉండటం వల్ల మనం పాజిటివ్గా దేన్ని మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి రేపు అమావాస్య మంచి రోజు, చాలా విశేషమైంది. మా తల్లి నాకు ఈ కష్టం పోవాలి, ఈ నష్టం పోవాలి, నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రతిదాన్ని నా నుంచి దూరం వెళ్ళిపోవాలి అని అమ్మవారికి ఆరాధన చేసుకొని అమ్మవారికి సంబంధించిన కొంత హోమం ఉంటుంది కొన్ని ద్రవ్యాలతో, ఆవిని తృప్తిపరచండి. తద్వారా ఏమవుతుందంటే ఏ ద్వారంలో నుంచి నీలోనే నెగిటివ్ వెళ్ళిపోయిందో అదే ద్వారం నుంచి పాజిటివ్ మొత్తం లోపలికి వస్తుంది. సో ఎప్పుడైతే కనుక నీ ఇంట్లో దుమ్ము ధూళి అనేటువంటిది మొత్తం అడుగు బయటికి గెంటేసిందో నీ దగ్గర లేదు అనే మాట లేదుగా. ఇంకా 100 మందికో 10 మందికో ఎంతమందికో నువ్వు నీ ఇంట్లో ఎప్పుడైతే దుమ్ము ధూళి అని బయటికి వెళ్ళిపోయినాయో నీకు తెలియకుండానే 10 మంది నీ చుట్టూతో ఉంటారు. 10 మంది నీ ఇంట్లో 10 రకాల విధానాలు అనుసరిస్తూ ఉంటారు. 10 మందికి నువ్వు జీతం ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు, కానీ 10 మంది కుటుంబాలని నువ్వు పోషించగలుగుతున్నావు. నీ ద్వారా 10 మంది కుటుంబాలు భోజనం చేస్తున్నాయి. అంటే ఆ పరిస్థితి నీకు ఎవరిచ్చారు? అమ్మవారు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? నువ్వు ఆవిడ్ని ఏం కోరావు? అమ్మా ఇది నాకొద్దు, ఇది నాకొద్దు, ఇది నాకొద్దు. ఇందులో కూడా మీరు కోరింది భగవంతుడు ఇవ్వడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఇంత చంటి పిల్లాడు ఉన్నాడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి. వాడు చాకు తీసుకుంటాడు, మీరు ఒప్పుకుంటారా? వాడు నాకు అదే కావాలంటాడు, మీరేం చేస్తారు? వేస్తారు కదా. అదే విషయం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒకటి అడుగుతాం భగవంతుడిని, అది మనం ఏమనుకుంటాం, ఇది నాకు మంచిది మనం అనుకుంటాం, కానీ భగవంతుడికి తెలుసు అది మీకు మంచిదో కాదో. సో కాబట్టి అది మీకు భగవంతుడు నేను అడిగింది ఇవ్వవా అని భగవంతుని కోపం. మన పిల్లవాడు కొన్ని తీసుకుంటే వాడికి ప్రమాదం అని చెప్పి మనకు తెలుసు. మనం ఎవరి పిల్లలం? ఆయన పిల్లలం. మరి ఆయనకి తెలియదా మనకేది కష్టమో? కాబట్టి భగవంతుడి దగ్గర విషయం ఎలా ఉన్నా కేవలం ధూమావతి అమ్మవారి విషయానికి వస్తే నాకు ఇది వద్దు, నాకు ఇది పోవాలి, నాకు ఈ దరిద్రం పోవాలి, నాకు ఈ ఒక్క నికృష్టమైన జీవితం పోవాలి, ఈ అప్పులు పోవాలి, ఈ అమ్మైనటువంటి వ్యవస్థ నాకు పోవాలి, ఇది పోవాలి, ఇది పోవాలి, ఇది పోవాలంటే నీలో ఒక రకమైనటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది.
ప్రకాశిస్తే నీకు వచ్చేటువంటి 50,000 10,000 లక్షో ఆ రూపాయిని నువ్వు ఏ రకంగా సర్దగలుగుతావు, ఏ రకంగా రూపాయి దాచుకోగలుగుతావు అనేటువంటి స్థితిని నీకు ఆవిడ ఇస్తుంది. 1 కోటి రూపాయలు సంపాదించే వరకే కష్టం అండి. ఆ 1 కోటి రూపాయలు జాగ్రత్తగా నేర్పరితనంగా ఫిక్స్డ్ చేసుకుంటే దాన్ని అదే సంపాదించుకుంటుంది. ఆ స్థితి అనేటువంటిది నీకు ఇస్తుంది. అయినప్పటికీ కూడా నేను ఇంకా గొప్పతనంగా ప్రదర్శన చేయాలనుకుంటే ఎవడేం చేయలేడు. నీకు ఈ సమస్యలు వద్దు, కష్టాలు వద్దు, ప్రశాంతంగా బ్రతకాలనుకున్నప్పుడు అవిని ఆరాధించు. నీకు ఇవన్నీ దూరం చేసేస్తుంది. నీకు రావాల్సిన ప్రతి ఒక్కటి నీ చుట్టూతా ఏర్పాటు చేస్తుంది. అవి వచ్చిన తర్వాత కూడా దాంట్లో ఆ ఇచ్చినటువంటి దాంట్లో తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని కోరుకుంటే అప్పుడు నీకు మళ్ళీ యథావిధిగా మొదటికి వచ్చేస్తావు. కాబట్టి రేపు అమావాస్య రోజు నాడు ధూమావతి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసుకొని ఆవిడికి హోమం చేసి ఆవిడికి ఇవ్వవలసినటువంటి ఆహుతి యజ్ఞద్రవ్యాలు ఆవిడికి సమర్పణ కనుక చేసినట్లయితే ఆ చీపిరి చాటా పట్టుకొని ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి పెడుతుందండి అమ్మవారు. అంత నీట్గా చల్లగా హాయిగా ఉంటారు ప్రతి ఒక్క కుటుంబం కూడా. ఒక్కసారి ఒక చిరు ప్రయత్నం చేసి చూడమండి, వాళ్ళే చెప్తారు అది విషయం. అయితే గురుగారు, సకల జనులందరికీ కూడా కావాల్సింది లక్ష్మీదేవి అనుగ్రహం. అయితే అందరికీ జనులందరికీ కూడా అక్షయ సంపదలు ఇచ్చే దేవి ఎవరు అని అంటే లక్ష్మీదేవి. మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అని అంటే ఎటువంటి విధి విధానాలు ఆచరించాలో తెలియజేయండి. తప్పకుండా అమ్మ, 2 విషయాలు చెప్తాను. ఆ 2 విషయాలలో ఒకటి తాత్కాలిక ఉపసంహారం, రెండోది దీర్ఘకాలిక ప్రయోజనం. మొదటిదైతే తాత్కాలిక ఉపసంహారం చేయడానికి అందరూ సిద్ధపడతారు, కానీ జీవితకాలం మనకు అది యోగిస్తుంది అంటే దాని జోలికి ఎవరు వెళ్ళడానికి సిద్ధపడరు. ఏం లేదమ్మా, ప్రధానంగా మనం ఏ దేవాలయానికైనా వెళ్తే మంచి పండగల రోజు నాడు అంగరంగ వైభవంగా అలంకారం చేస్తూ ఉంటారు. అసలు అక్కడ భక్తి ఎలా ఉన్నా ఆహ్లాదకరంగా మాత్రం మంచి కనిపిస్తూ ఉంటుంది. అలానే ప్రతి మనిషికి కావాల్సింది సొంత గూడు. ఆ ఇంటిని మనం ఎంతగా అయితే కాపాడుకుంటూ వస్తామో అది మనల్ని అంతగా కాపాడుతూ ఉంటుంది. మీరు అన్నట్టుగా లక్ష్మి అనేటువంటిది స్థిరంగా ఎప్పుడు ఎక్కడ ఎవరింట్లోనూ ఉండదు, ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహంలో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. సాధ్యపడదా అలా స్థిరంగా ఉంచుకోవడం? అసలు ఆవిడ ఉండదండి, ఆవిడ ప్రవహిస్తూ ఉంటుంది. స్థిరంగా ఉందనుకోండి ఇంతే ఉంటుంది, ఇంక ఉండదు. ప్రవహిస్తూ ఉంటే ప్రవాహం మనకి ఎంత కావాలంత వలేసి మనం దగ్గర రాకుండా దాచుకోవాలి. నువ్వెంత తీసుకున్నానో ఎంత దాచుకోగలిగావు అనేటువంటిది నీ సామర్థ్యాన్ని అనుసరించి ఉంటుంది. ఆ అమ్మవారు అలా మనకు ప్రవాహంలాగా నడుస్తూ ఉండాలంటే మనం చేయవలసింది ప్రధానంగా విడిచిన వస్త్రం మళ్ళీ మనం కట్టకూడదు. అంటే మనం మామూలుగా ఉదయం పూట ఏమైనా బట్టలు కట్టుకుంటే మధ్యాహ్నం విడిచేసి మళ్ళీ రాత్రి కడుతూ ఉంటాం. ఒక్కసారి ఒంటి మించి విడిచి పక్కన పెట్టామంటే ఆ బట్టలు మళ్ళీ మనం కట్టకూడదు. అలా కట్టినటువంటి చోట లక్ష్మీ అమ్మవారి ఉండదు. ఫస్ట్. 2, ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండకూడదు. 3, అపరిశుభ్రంగా ఇల్లు ఊడ్చకుండా ఇల్లు ఉండకూడదు. 4, దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు. 5, ఉతికి ఆరేసినటువంటి బట్టలు మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం మడత పెట్టకుండా. ఈ 5 కనుక చక్కగా మనం ఆచరిస్తూ ఉంటే నిజంగా కూడా మనం ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదమ్మా. అంటే మన ఇంటికి మించిన దేవాలయం ఏముంది? మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, పొద్దు నుంచి రాత్రి వరకు ఉండండి. రాత్రికి ఏం చేస్తారు? తాళం వేసే ముందు ఇంటికి వెళ్ళిపోమంటారుగా, గుళ్ళోంచి బయటకు వచ్చేయండి తాళం వేసేయాలంటారుగా. మనం బయటికి వెళ్ళిపోవాల్సిందేగా. మన ఇంట్లోంచి మనల్ని ఎవరైనా బయటికి వెళ్ళమంటారా? ఎవరు అనరు. ఎంత కాలం మన ఇష్టానుసారం ఉండొచ్చు. ఆ ఇల్లు మనల్ని అంతగా కాపాడుతుంది. ఈ 5 మనం సక్రమంగా చేస్తే చాలండి. ఈ 5 మనం సక్రమంగా చేయలేం. ఎందుకు చేయలేమంటే చాలామంది నోట్లోంచి వచ్చేటువంటి మాట, మాకు ఉద్యోగాలు ఉన్నాయి కదండి, ఆ ఉద్యోగాల్లో మాకు సమయం కుదరదండి. నేనే ఉంటాను, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఫేస్బుక్ ఇవి చూసే అరగంట మనం కాదనుకుంటే ఒక్కొక్క పనులు మనం చేసుకోవచ్చుగా. అంటే ఏం లేదు, మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను. మిమ్మల్ని ఒక చోటకి ఒకళ్ళు ఎవరైనా వచ్చి ఒక 2 నెలల పాటు ఖచ్చితంగా ఉదయం 6 ఇక్కడికి వచ్చి మీరు ఈ వర్క్ చేసుకుంటే ఇక్కడ మీకు నేను జాబ్ ఇస్తా, చాలా పెద్ద జాబ్, దొరకటం కష్టం, ఇక్కడ మీకు జాబ్ ఇస్తా, బట్ ఎవ్రీడే 6 o'clock ఇక్కడ మీరు ఉండాలి అని చెప్తే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా వెళ్తారు. అంటే అతను మంచి జాబ్ వస్తుంది, జీతం ఇస్తారని చెప్పి. సో అదే అంతకు మించి ఒక 2 నెలలు ఎక్స్ట్రా చేస్తే జీవితం ఉంటుందంటే మనం చేయట్లేదు కదండి. నమ్మకం లేదు ఇక్కడ.
అంతే అంటారా? అక్కడ మీకు నమ్మకం ఎలా వచ్చింది? ఏమో 2 నెలలు వచ్చిన తర్వాత ఏదో ఒక అకారణం చేత ఏదో ఒక కారణం చేత 1 నిమిషం లేట్ వస్తే ఇదిగో నువ్వు ఈ టైంలో లేట్ వచ్చావు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నాను అనొచ్చుగా. వీసా అప్లికేషన్కి వెళ్తారుగా, 100 మంది వెళ్తే ఒకళ్ళకి ఇద్దరుగా వీసా వస్తుంది, మిగిలిన అందరూ రిజెక్ట్ అవుతుందిగా. సో అంటే ప్రతిదానికి గెలుపు ఓటమిలు ఉంటాయి. మనము ఏదైతే అనుకుంటామో దానికి రివర్స్లో జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి అనుకోవటం మానేసి ఆచరించడం మొదలు పెడితే జీవితం బాగుంటుంది కదా. ఈ 4 ఆచరించాలమ్మా, ఇది దీర్ఘకాలిక ప్రయోజనం. ఇకపోతే దీర్ఘకాలికం కాకుండా అప్పటికప్పుడు ఆపత్కాలంలో మనల్ని కాపాడేటువంటిది అమ్మవారికి రేపు 29వ తారీఖు చతుర్దశి. ఆ చతుర్దశి రోజు నాడు ఎవరన్నా పంతులు గారి ఇంటికి పిలుచుకొని మహాలక్ష్మి హోమం, తంగేడి చెట్టు పూలు దొరుకుతాయి పసుపచ్చవి, ఆ తంగేడి పూలతో అమ్మవారిని ఆరాధన చేసి ఒక దండగట్టి అమ్మవారి మెడలో వేసి గోరింటాకు గింజలు దొరికితే విప్ప పువ్వు తేనె ఈ 3 కలిపి అమ్మవారికి హోమం చేయగలిగితే తాత్కాలిక ఉపశమనం. గోరింటాకు అంటే మనం ఆ గోరింటాకు గింజలు, ఆ గోరింటాకు గింజలు విప్ప పువ్వు తేనె ఈ 3 కలిపి కనుక హోమం చేసినట్లయితే తాత్కాలిక ఉపశమనం. ఏంటంటే మొత్తం అప్పటికప్పుడు ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చింది తప్పదు, ఇప్పుడు ఇది నాకు కావాలి అన్న టైంలో ఇలాంటిది. ఓకే, అందులో రేపు చతుర్దశి విశేషం 29వ తారీఖు. ఎందుకంటున్నానంటే అమ్మా ఇది చతుర్దశికి అమ్మవారికి సంబంధం ఉందా గురుగారు? చాలా విశేషమైన సంబంధం ఉందండి. అమావాస్య కాదా సంబంధం, దీపావళి అంటారు అలానే కదా. ఒక్కొక్క తిథికి సంబంధించి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధానంలో అనుసంధానం ఉంటుంది. ఇప్పుడు ఈ చతుర్దశికి అమ్మవారికి ఏం సంబంధం? ఈ చతుర్దశికి ప్రత్యేకమైన విధానం అనేటువంటిది అనుసంధానం అయ్యి ఉంది. కనుకనే ఈ చతుర్దశి అమావాస్య అనేటువంటిది ద్విరావృత్తము అని అంటారు. 2 దేవతల ఆరాధన విడివిడిగా ఉంటుంది. ఈ 2 దేవతల ఆరాధనకి ఈ చతుర్దశి అమావాస్య చాలా విశేషం అనమాట. మీకు 2 దేవతలు మీకు చెప్తాను మమ్మల్ని. అయితే తాత్కాలిక ఉపశమనం, మనం మానవులం, మనకున్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. ఆ జ్ఞానం మనకు కూడా ఉపయోగపడుతుంది. అంత అజ్ఞానంలో ఉంటుంటాం మనం. అంటే మనకు ఏదైనా వస్తుంది అంటే ఏదైనా చేస్తాం కాబట్టి ఆ ఫలితం ఏదైనా ముందే రావాలి, మనకు వస్తే మనం దీర్ఘకాలికంగా ఏదైనా చేస్తాం. కాబట్టి ఈ చతుర్దశి రోజు నాడు ఆ అమ్మవారికి చేసేటువంటి ఆరాధన చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా తాత్కాలిక ఉపశమనం చూస్తారమ్మా. అంటే తాత్కాలిక ఉపశమనం అనేటువంటిది మన నెత్తి మీద బండ ఉంది, బండ దిగాలనే ఉద్దేశంతో చతుర్దశి రోజు నాడు అమ్మవారికి హోమం చేశాం కాబట్టి ఆ బండ మనకు దిగింది, ఇక్కడ తాత్కాలిక ఉపసంహారం అయిపోయింది. కానీ దీర్ఘకాలికంగా ఇది మనకు ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇంతకుముందు మనం 5 విషయాలు చెప్పుకున్నాం. ఈ 5 యథావిధిగా ఆచరించడం మొదలు పెడితే వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదమ్మా. ఎప్పుడూ కూడా ధన కనక వర్షం అనేటువంటిది అలా ఇంట్లో కురుస్తూనే ఉంటుంది. ఆ కురిసింది అది వెళ్ళిపోతూనే ఉంటుంది, కురిసేది అలా నిలుస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క చతుర్దశి రోజు నాడు మాత్రం మహాలక్ష్మి అమ్మవారికి అక్షయ సంపదలు ఎన్నో అవని జన్యులకు అందించేటువంటిది ఎవరి అంటే మహాలక్ష్మి. ఆ అమ్మవారిని రేపు చతుర్దశి రోజు నాడు చక్కగా కొలుచుకున్నట్లయితే తాత్కాలిక ఉపసంహారం జరుగుతుంది. తర్వాత చక్కగా నిత్యం ఇంట్లో వాకిట్లో ముగ్గు వేసే దగ్గర నుంచి మలినమైన వస్త్రాలు అంటే విరిచిన బట్టలు కట్టుకోకుండా, ఉతికిన బట్టలు మడతపెట్టి పక్కన పడేయకుండా, ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ దీపారాధన ఇంట్లో ఈ 5 జాగ్రత్తగా కనుక చేసుకుంటూ వస్తే గృహమే కదా స్వర్గసీమ. అంతకుమించి ఇంకేం కావాలమ్మా. అది ఒక్కటి అప్పుడు వాళ్ళకి ఆచరించడానికి కోరిక పుడుతుంది. అంటే అమ్మవారికి చతుర్దశి నేను హోమం చేశాను, నాకు తాత్కాలికంగా ఉన్న కష్టాన్ని ఆవిడ బయటపడేసింది. దీర్ఘకాలికంగా నేను బయటికి రావాలి అంటే అమ్మవారు ఏం చెప్పారు, ఈ ఒక్క విధానాన్నేగా అనుసరించమని గురుగారు చెప్పింది. ఇదేం చెడేం కాదుగా, కుటుంబానికి మంచిదేగా. ఇది అనుసరించడం మొదలు పెడదాం. అది ఒక 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు నిత్య జీవితంగా అలవాటు చేసుకోగలిగితే బహుశా హాస్పిటల్కి కానీ దేవాలయాలు కానీ వెళ్ళక్కర్లేదమ్మా. ఎప్పుడు ఆనందంతో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ చాలా మందికి అప్పులు ఎక్కువగా అయ్యి కొట్టుమిట్టాడుతుంటారు, ఇంకా అసలు ముందుగా వెనక్క అనేటట్టుగా ఉంటారు అప్పుల బాధలో. అలాంటి వాళ్ళు ఈ హోమం ఆ రోజు చేస్తే శుభ్రంగా చేసుకోవచ్చమ్మా, ఎలాంటి సందేహము లేదు. ఈ ప్రతి దానికి కూడా ఒక ఉపసంహారం కావాలి. ఆ ఉపసంహారం అనేటువంటిది మాటల్లో కదమ్మా, వాళ్ళ జీవితంలో జరగగలగాలి. ఆ రోజునాడు చేసేటువంటి ప్రక్రియ ద్వారా వాళ్ళకి ఆ యోగం అనేటువంటిది రాగలగాలి. వస్తే వాళ్ళు ఈ పనులన్నీ కూడా 1 గంట లేట్ అయినా ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. తద్వారా ఏమవుతుందంటే ధర్మం అనేటువంటిది నిలుస్తుందమ్మా.
ఖచ్చితంగా ప్రతి మనిషి ఆచరించి తన జీవితంలో లబ్ధి పొందుతాడు. ఖచ్చితంగా ఎక్కడికో పరిగెత్తక్కర్లా, అక్కడే ఉన్న చోటు ఉండి తన పనులన్నీ చేయించుకోవడానికి మంచి యోగ మార్గం ఇది ఒకటేనమ్మా. ఓకే, అది. నిజంగా చాలా మంచి విధానాన్ని తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.